ప్రైజ్ లార్డ్. ఈ రోజుల్లో మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని కష్టకాలాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనలో వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు మాకే తోడుంటే ఇది ఎందుకు మాకు సంభవిస్తూ ఉంది? దేవుడు మాకు తోడై ఉంటే ఎందుకు మేము ఈ రీతిగా శత్రువులకు అప్పగించబడుతూ ఉన్నాం? దేవుడు మాకు తోడై ఉంటే ఎందుకు మా జీవితంలో ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి? ఈ ప్రశ్న ఈ రోజు వచ్చినది కాదు. ఒకసారి మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోనుకు వచ్చిన ప్రశ్న. గిద్యోను కూడా ప్రశ్నిస్తా ఉన్నాడు, ఎందుకు మాకు సంభవిస్తా ఉంది? 13వ వచనాల్లో మనం చూస్తూ ఉంటే ఎందుకు మాకు ఇది కలుగుతా ఉంది, ఎందుకు మాకు ఇలాగ సంభవిస్తా ఉంది అని అన్నప్పుడు 14వ వచనంలో దేవుని దూత ఆయనతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? బలము తెచ్చుకో, మరలా బలము తెచ్చుకో అని వైపు తిరిగి మాట్లాడుతా ఉన్నా. బలము తెచ్చుకో. ఈరోజు మనకు కలుగుతున్న ఈ సందర్భాలు లేదా ఈ పరిస్థితులు ఏంటో తెలుసా? మనకు తగినంత ఆత్మీయ బలం లేదు. మనము ఆత్మీయంగా బలంగా లేము కనుకనే వస్తున్న పరిస్థితుల్లో మనం నిజంగా విజయం పొందలేకపోతా ఉన్నాం. గిద్యోనుతో దేవుడు చెప్తున్నట్లుగా ఈరోజు నీతో మాట్లాడుతున్నావు, మరలా బలం తెచ్చుకో, నీ ముందు గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు కార్యం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఆమేన్.